టీడీపీ ఎమ్మెల్యే తీరు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. గెలిచిన దగ్గర నుంచి సదరు ఎమ్మెల్యేపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఎమ్మెల్యేపై కేసు నమోదు కావటం అప్పట్లో సంచలనంగా కూడా మారింది. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీకి అండగా ఉన్నారనే కారణంగా పిలిచి మరీ టిక్కెట్ ఇస్తే గెలిచిన దగ్గర నుంచి ఆయన తీరు పలు విమర్శలకు దారితీస్తోంది. వైసీపీ ఎంపీపీ అక్రమంగా భారీ నిర్మాణం చేపడుతున్నారనే కారణంగా ఎమ్మెల్యే కొలికపూడి తన అనుచరులతో కలిసి ఎంపీపీకి చెందిన భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు. అయితే దీనిపై ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఎమ్మెల్యే అనుచరులు తన ఇంటిని కూల్చడం ఏంటని వైసీపీ ఎంపీపీ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడంతోనే తనపై ఇలా కక్ష సాధింపులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇలా దాడులకు పాల్పడడం సరైంది కాదని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. రోడ్లు వేయలేదని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డు మీద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం రోడ్డు వేయడానికి ఉత్తర్వులు జారీ చేసిందని, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం దానికి సంబంధించిన పనులు మొదలు పెట్టాల్సి ఉందని తెలపడంతో ఆ ఎమ్మెల్యే సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తన వద్దకు వచ్చిన డ్వాక్రా మహిళలపై బూతులు మాట్లాడడంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. అంతేకాదు, మహిళలను అధికారికంగా 5 గంటల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడేలా చేసింది. ఆ ఎమ్మెల్యే వ్యవహార శైలి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక ముద్ర పడేలా చేస్తుందన్న భయం టీడీపీలో నెలకొంది. ఎమ్మెల్యేతో వేగలేక సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు గతంలో ధర్నాలు చేశారు. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు ఆ ఎమ్మెల్యేకు చీవాట్లు కూడా పెట్టారు. దీంతో ఆ ఎమ్మెల్యేని ఎలా నిరోధించాలో అర్థం కాక టీడీపీ అధినేత తల పట్టుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యేని ఇలాగే వదిలేస్తే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవనే చర్చకు తెరలేచింది. పార్టీ సమావేశంలో కూడా ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలిపై చర్చ జరగ్గా ఆయనను క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించారు. ఇటీవల ఆయన పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. దీంతో ఆ ఎమ్మెల్యే ఎక్కువ కాలం పార్టీలో ఉండే అవకాశం లేదని టీడీపీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి.